హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దేపూడి రవి గారు ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 1982లో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జన ప్రభంజనం ఎలా ఉంది, ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులవుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా బద్దేపూడి రవి గారి చాలా నిగర్వి, ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు. ఆ అడ్వకేట్ కూడా ప్రజా జీవితంలో పనిచేసి అలా అడ్వకేట్గా కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించి ఆయన ఇంతకాలం తెలుగుదేశంలో పనిచేశారు. ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం అన్నటువంటిది మా అందరికీ కూడా పార్టీకి చాలా పార్టీని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఆయన అపారమైనటువంటి అనుభవం కమిషన్ సభ్యుడిగా కానీ ఇతరత్ర పొజిషన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామం అని నేను భావిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు. అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం. ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ప్రజా జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్ళి వాలంటీర్స్ వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెడతా ఉన్నారో, రాబోయేటటువంటి 3 నెలల కాలంలో ఈ యొక్క వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రాలేనటువంటి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. ఈరోజు ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం 2.66 నాకు గుర్తున్నంతవరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన అధినాయకుడు చంద్రబాబు నాయుడిని శపిస్తూ ఉన్నారు. ఆ యొక్క శాపం చంద్రబాబు నాయుడిని చుట్టుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క వాలంటీర్స్ మాత్రమే కాదు, వాలంటీర్స్ మీద ఆధారపడిన ప్రతి వాలంటీర్ మీద ఆధారపడినటువంటి 50 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 50 కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి పరిస్థితి.